పల్లెటూరి పొద్దు. ఇంకా తెల్లవారకముందే సుధా దినచర్య మొదలవుతుంది. ఆ ఊరి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ తెల్లవారుజామున 5 గంటలకే ఆమె నిద్రలేస్తుంది. బయట వాకిలి ఊడ్చి, కల్లాపి చల్లి, అందమైన ముగ్గు వేసి ఇంటిని లక్ష్మీకళతో నింపుతుంది. ఇంటి పనులన్నీ చకచకా ముగించి గిన్నెలతోమి మొహం కడుక్కుని వంటింట్లోకి వెళ్లేసరికి సరిగ్గా 6 గంటలవుతుంది. అప్పుడే స్టవ్ వెలిగించి ఆమె పెట్టే చాయ్ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఆ వేడి టీ వాసనతో రాజు నిద్రలేస్తాడు. ఏవండి, టీ తాగండి అంటూ సుధా కప్పు అందిస్తుంది. రాజు మౌనంగా టీ తాగుతుంటే ఆమె కళ్ళు పక్కగదిలో నిద్రిస్తున్న సంజు, మంజు మరియు అను మీద పడతాయి. సమయం 7:30 కావస్తోంది. సుధా గట్టిగా కేకలు వేస్తూ పిల్లల్ని లేపుతుంది. సంజు, మంజు 2 కొడుకులు, వాళ్ళకంటే పెద్దదైన కూతురు అను. ముగ్గురూ బద్ధకంగా లేచి తయారవుతారు. రాజు పొలానికి బయలుదేరితే పిల్లలు తమ కాలేజ్ సిద్ధమవుతారు. అయితే ఆ సాయంత్రం ఇంట్లో ఒక తీవ్రమైన చర్చ మొదలైంది. సంజు మరియు మంజు 2 తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. సంజు: నాన్నా, ఈ ఊర్లో అసలు పనులే ఉండట్లేదు. ఇలా అయితే మన బతుకులు గడవడం కష్టం. మేం సిటీకి వెళ్తాం, అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది. రాజు ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఆయన నెమ్మదిగా ఇలా అంటాడు. రాజు: పట్నమంటే అంత ఆసామాషి కాదురా. అక్కడ ఉండలేరు, ఇళ్ళ కిరాయిలు కట్టలేరు. ఊర్లో పని ఉన్నా లేకున్నా మన సొంతగడ్డపై ఉండటమే మేలు. తదుపరి ఎపిసోడ్లలో పంటరాజు అనుకున్నట్టుగా చేతికి వస్తుందా? సంజు, మంజులు తండ్రిని ఒప్పించి సిటీకి వెళ్తారా? అను పెళ్లి ప్రయత్నాలు ఎలా మొదలవుతాయి? మీకు ఈ ఎపిసోడ్లు నచ్చితే చెప్పండి, కథను ముందుకు తీసుకెళ్దాం.